హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మనకి స్క్వేర్ రూట్ అనే కాన్సెప్ట్ పేపర్ 1 వాళ్ళకి అలాగే పేపర్ 2 వాళ్ళకి ఉంది. సో ఈ వీడియో అనేది ఇద్దరికి యూజ్ అవుతుంది. సో స్క్వేర్ రూట్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో షార్ట్ కట్ మెథడ్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఏంటి, ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది చేయడానికంటే ముందు ఫస్ట్ మీకు బేసిక్ తెలియాలి. 1 స్క్వేర్ అంటే ఎలా రాస్తాము? 1 స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్, 2 స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్, 3 స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్, 4 స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్. చూడండి, మనకి స్క్వేర్స్ వాల్యూస్ తెలుసు కదా. 1 స్క్వేర్ మీన్స్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, 9, 16, 25, 36, 49, 64 అండ్ 81. చూడండి, మనకి ఇక్కడ ఒక లాజిక్ అనేది ఉంటుంది. లాస్ట్ డిజిట్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డిజిట్ 1 ఉంది ఇక్కడ, లాస్ట్ డిజిట్ 1 ఇక్కడ కూడా ఉంది. లాస్ట్ డిజిట్ 1 అనేది ఏ నెంబర్స్కి ఉంది? ఇక్కడ 1కు ఉంది, 9కు ఉంది. 1కి 9కి లాస్ట్ డిజిట్ అనేది 1 ఉంది. చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను. 1కి 9కి ఇవి లాస్ట్ డిజిట్స్ అన్నమాట. లాస్ట్ డిజిట్ 1, లాస్ట్ డిజిట్ 1 అనేది ఈ వీటికి ఉంది అంటే ఈ 1కి 9కి ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 4 అనేది ఏ నెంబర్స్కి ఉంది? లాస్ట్ డిజిట్ ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. లాస్ట్ డిజిట్ 4 అనేది ఈ 2కి 8కి ఉంది. అవునా? ఈ లాస్ట్ డిజిట్ 4 అనేది 2కి 8కి ఉంది. అలాగే లాస్ట్ డిజిట్ 9 చూడండి, లాస్ట్ డిజిట్ 9 దేనికి ఉంది? ఇక్కడ 3కి ఉంది, అలాగే 7కి కూడా ఉంది. 3కి 7కి లాస్ట్ డిజిట్ 9 ఉంది. లాస్ట్ డిజిట్ 9 అనేది 3కి 7కి ఉంది. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 6 చూడండి, లాస్ట్ డిజిట్ 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లాస్ట్ డిజిట్ 6 దేనికి ఉంది? 4కి ఉంది, అలాగే 6కి కూడా ఉంది. లాస్ట్ డిజిట్ 6 అనేది 4కి 6కి ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 5 అనేది ఒక 5 నెంబర్కి ఉంది కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు టేక్ 5 హియర్. లాస్ట్ డిజిట్ 5 అనేది ఒక 5కి మాత్రమే ఉంది. అవునా? సో ఈ లాస్ట్ డిజిట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఎలా చేయొచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 2304. అవునా? ఐఎమ్ రైటింగ్ ది క్వశ్చన్ హియర్. 2304. ఈ క్వశ్చన్కి మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? లాస్ట్ డిజిట్స్ ఇందాక ఇచ్చాం కదా. 1కి 9కి లాస్ట్ డిజిట్ ఏంటి? నాకు 1 వస్తుంది. 2కి 8కి లాస్ట్ డిజిట్ 4 వస్తుంది. నెక్స్ట్ 3కి 7కి లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. నెక్స్ట్ 4కి 6కి లాస్ట్ డిజిట్ అనేది 6 వస్తుంది. 5కి లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. చూడు, ఇవన్నీ మనకి లాస్ట్ డిజిట్స్. అవునా? మనకి క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ ఎక్కడ ఉంది? లాస్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది కదా. చూడండి, లాస్ట్ డిజిట్ ఇది కదా. లాస్ట్ డిజిట్ 4 అనేది ఏ నెంబర్స్కి ఉంది? 2కి 8కి ఉంది. కాబట్టి చూడండి, ఐఎమ్ రైటింగ్ 2 హియర్ అండ్ ఐఎమ్ రైటింగ్ 8 హియర్. అంటే ఈ రెండిట్లో ఏది కరెక్టో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం 2 అనుకుంటున్నాం, అలాగే 8 కూడా తీసుకుంటున్నాం. ఇది అయిపోయింది కదా. ఈ లాస్ట్ డిజిట్ తీసుకున్న తర్వాత ఈ నెంబర్స్ని నెగ్లెక్ట్ చేసేయండి. రిమైనింగ్ ఏంటి? మనకి 23 మాత్రమే ఉంది. ఈ 2 నెంబర్స్ తీసుకోండి. 23 ఉంది కదా. 23 అనేది దేనికి మధ్యలో ఉంది? మనకి 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 కదా. అంటే ఈ 25 అనేది 23 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 5 స్క్వేర్ని రిమూవ్ చేసేయండి. ఈ 5 స్క్వేర్ తీసుకోకండి. అవునా? ఈ 4 స్క్వేర్లో కూడా జస్ట్ 4 అని తీసుకుంటే సరిపోతుంది. ఇది 4 స్క్వేర్ కదా. ఈ 4 స్క్వేర్లో కూడా మనకి ఏ డిజిట్ ఉంది? 4 కదా. జస్ట్ ఈ ఇచ్చిన డిజిట్ అనేది తీసుకోండి. ఏ డిజిట్? ఇది 4 కదా. ఈ 4కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4కి 5తో నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై చేయండి. 4 5 హౌ మచ్? 20 వస్తుంది. ఈ 20 అనేది ఈ 23 కన్నా హైయెస్ట్ నెంబరా లోయెస్ట్ నెంబరా చెక్ చేసుకోవాలి. ఈ 20 అనేది 23 కన్నా, చూడండి ఇక్కడ 4 వచ్చింది కదా, ఇక్కడ 4 అనేది మీరు రాయండి. హియర్ 4. చూడండి, మరి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 42 ఉంది, 48 ఉంది. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? వీ డోంట్ నో. సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు చెక్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 23 అవునా? చూడండి, ఈ 20 కన్నా 23 అనేది హైయెస్ట్ కాబట్టి సో 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay, once again I am explaining this procedure. First take the given numbers 2304 కదా, లాస్ట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకి 2కి 8కి మాత్రమే లాస్ట్ డిజిట్ 4 ఉంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ 2 నెంబర్స్ని క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఏంటి మనకి 23 అనేది స్క్వేర్ రూట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. 23 అనేది 23 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ నెంబర్ ఏది మీకు ఈజీగా అర్థం కావాలంటే 23 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి 16 కదా, 4 స్క్వేర్ అంటే 4, అందుకోసమని ఇక్కడ 4 రాశాను. దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి 5, 4 5 20, ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఈ 4 అనేది ఇక్కడ రాయండి ఈ 2 నెంబర్స్కి. ఓకే, 4 5 20 వచ్చింది. ఈ 20 అనేది 23 కంటే ఈ 20ని ఈ 23ని కంపేర్ చేయండి. ఈ 20 కంటే 23 అనేది హైయెస్ట్ కాబట్టి సో ఈ రెండిట్లో మనకి హైయెస్ట్ నెంబర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 4489, 4489 అవునా. ఈ క్వశ్చన్కి చూడండి ఎలా చేస్తాము. లాస్ట్ డిజిట్ 9 అనేది దేనికి ఉంది మనకి, మీరు కావాలంటే ఒకసారి ప్రీవియస్ దానికి చూడండి. లాస్ట్ డిజిట్ 9 ఎక్కడ ఉంది, లాస్ట్ డిజిట్ 9 అనేది 3కి 7కి ఉంది అవునా. అందుకోసమని నేను ఇక్కడ 3 రాస్తున్నా 7 రాస్తున్నా. రాసిన తర్వాత ఈ 2 నెంబర్స్ని మనం క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఏంటి 44 ఉంది అవునా. ఈ 44 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి 36 కదా. 36 అంటే ఏంటి 6 స్క్వేర్, అందుకోసమని 6 మాత్రమే తీసుకోండి. ఈ 6 ఇక్కడ రాయండి ఇక్కడ రాయండి అవునా. 6కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 7 కదా, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 6 7 42. ఈ వచ్చిన నెంబర్ని ఈ నెంబర్తో కంపేర్ చేయండి. ఈ 42 కంటే 44 అనేది హైయెస్ట్ కాబట్టి ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది 67 కదా. సో 67 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా స్క్వేర్ రూట్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఒక 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఒకసారి చూడండి, ఈ 2 క్వశ్చన్స్ మీరు ట్రై చేసి మనకి పెట్టండి. ఒకసారి చూడండి, 3rd one and 4th one యూ ట్రై దీస్ క్వశ్చన్స్ అండ్ సో మీకు ఆన్సర్ ఏమొచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లాజిక్. సో మనకి ఎవరైతే లైవ్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో మన దగ్గర రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో అయినా సరే మీరు ఒకసారి మీ డీటెయిల్స్ పెట్టండి, అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఏంటి అనేది. సో మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్లో అయినా సరే ఫాలో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.